అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వాళ్ళిద్దరూ టాలీవుడ్ లో అగ్రతాంబూలం అందుకుంటున్న హేమీలు. ఆ ఇద్దరి మధ్య చిన్నపాటి యుద్ధం మొదలైంది. ఎవరో జ్వాలను రగిలించారు. వేదిక కాని వేదికలో, సందర్భం కాని సందర్భంలో కామినేని కామెంట్స్, బాలయ్య కౌంటర్ తో ఆ మంట తాటాకు మంటలా అంటుకుంటోంది. చిరంజీవి రియాక్షన్ తో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిన ఈ ఇష్యూ ఇప్పుడు ఇండస్ట్రీ వార్ గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకీ దీనికి బీజం పడిందెక్కడా? ఎందుకలా? కామినేని వ్యాఖ్యలతో కార్చిచ్చు, బాలయ్య యాక్షన్, చిరు రియాక్షన్. పొలిటికల్ వార్ టు ఫ్యాన్స్ వార్. శాంతి భద్రతలపై ఏపీ అసెంబ్లీలో లఘు చర్చ జరుగుతున్న సందర్భమది. లా అండ్ ఆర్డర్ సమస్యలు, వైసీపీ ప్రభుత్వంలోని కొన్ని ఘటనలపై సభ్యులు ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు లేచిన బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ 3.5 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన గురించి మాట్లాడారు. సినీ పెద్దలతో జగన్ సమావేశమైన అంశాన్ని లేవనెత్తారు. ఆయన ముందే రాసుకొచ్చిన స్క్రిప్టో లేక అప్పటికప్పుడు మాట్లాడారో తెలియదు గాని ఆ మీటింగ్ ఉద్దేశించి చేసిన కామెంట్స్ తో కాక మొదలైంది. ఇద్దరు అగ్ర కథానాయకుల మధ్య కయ్యం ముదిరేదాకా తీసుకొచ్చింది. గత ప్రభుత్వం సినీ పరిశ్రమపై చర్చించేందుకు ప్రముఖులను తాడేపల్లికి ఆహ్వానించిందని, ఆ లిస్టులో బాలకృష్ణ పేరు లేదని గుర్తు చేశారు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. తాడేపల్లికి వెళ్లిన సినీ పెద్దలకు అవమానం జరిగితే చిరంజీవి గట్టిగా నిలదీశారని చెప్పుకొచ్చారాయన. ఫస్ట్ షాక్, గేట్ దగ్గర కారు ఆపేశారు, అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్, ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్లాంటి కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్, సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే, ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. కామినేని వ్యాఖ్యలతో విభేదించిన బాలకృష్ణ ఈ అంశంలో చాలా సీరియస్ అయిపోయారు. చిరంజీవి నిలదీయడంతోనే జగన్ దిగొచ్చారన్న కామినేని మాటలను తప్పుపట్టారు. కామినేని ఉదాహరణ ఏమాత్రం సరికాదన్నారు. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగివచ్చారన్నది శుద్ధ అబద్ధమన్నారు. ఎవరూ గట్టిగా మాట్లాడలేదంటూ ఆవేశంతో మాట్లాడారు నందమూరి బాలకృష్ణ. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు అని. ఏంటంటే అండి అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారంట. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు? గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. అసెంబ్లీలో ఈ వాదోపవాదాలు జరిగిన కొన్ని గంటల్లోనే చిరంజీవి స్పందించారు. ఆ సమయంలో విదేశాల్లో ఉన్న చిరంజీవి ఈ అంశంపై సుదీర్ఘమైన ఉత్తరం విడుదల చేశారు. బాలకృష్ణ ఒకంత వ్యంగ్యంగా మాట్లాడడం టీవీలో చూసా. నా పేరు ప్రస్తావనకొచ్చింది కాబట్టి వివరణ ఇస్తున్నానంటూ సుదీర్ఘమైన లేఖను రిలీజ్ చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. నాడు ప్రభుత్వంతో సినీ పెద్దల చర్చల సందర్భంగా ఏం జరిగిందనే విషయాన్ని వివరించారు చిరంజీవి. అప్పటి ఏపీ ప్రభుత్వంతో చర్చల తర్వాత సినీ పరిశ్రమకు మేలు జరిగింది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య టికెట్ ధరలు పెరిగాయనే విషయాన్ని ప్రస్తావించారు. సీఎం అయినా సామాన్యుడైనా తన సహజ ధోరణిలో గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధంగా మాట్లాడతానన్నారు చిరంజీవి. ఇక జగన్ పేరు కూడా ప్రస్తావిస్తూ కామినేని శ్రీనివాస్, బాలకృష్ణ మాట్లాడడంతో వైసీపీ ఘాటుగా కౌంటర్ అటాక్ దిగింది. బాలకృష్ణకు స్ట్రైట్ వార్నింగ్లే ఇచ్చారు వైసీపీ నేతలు. మాజీ కేంద్ర మంత్రి అనే వారికి వచ్చి లేదు, సినీ పరిశ్రమలో మరి దిగ్గజమైన ఆయన గురించి కూడా వారికి లేదు. మరి ఎవరి మీద మీకు గౌరవం ఉంటుంది? ఎవరి మీద మీకు ఉంటుంది? మీ మీద మీరే పుట్టింగ్లు ఈ రాష్ట్రంలో ఏం అడుగుతున్నాను తినగా ఎవరైతే మాట్లాడారో ఆ వ్యక్తిని అడుగుతున్నాను, బాలకృష్ణ గారిని. ఏం మీరైనా పుట్టింగు? మీకంటే ఎవరు లేరనుకుంటున్నారా? దేంట్లో మీరు ఎక్కువ? ఏంటి మీ అహంభావం? అధికారం ఉందన్న అహంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటూ ఫైర్ అయ్యారు ఫ్యాన్ పార్టీ నాయకులు. సభ ఒక మాయా సభగా ఉంది కానీ అసెంబ్లీ సభగా లేదని చెప్పి నేను వర్ణిస్తున్నాను. మెంటల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈ భారతదేశ చరిత్రలో ఎవరు ఉండరేమో. ఈ ఒక బాలకృష్ణ ఆ మెంటల్ సర్టిఫికేట్తో ఉన్నాడు. ఎమ్మెల్యేగా అతను శాసనసభకి అనర్హుడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గతంలో పొందిన మేలును కూడా మర్చిపోయి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడారంటూ బాలకృష్ణపై విరుచుకుపడ్డారు
జగన్ పార్టీ సీనియర్ నాయకులు. బాలిగానికి ఎందుకు వచ్చారా ఈ మాటలంటే, మ్యాన్షన్ హౌస్ వేసి హౌసులోకి పోయి జులాయివాడైపోయి పోకిరి వాని మాదిరి ఇష్టానుసారంగా 2 చేతులు జోయిలలో పెట్టుకొని ఎన్ని అబద్ధాలు కావాల్సింటే అన్ని అబద్ధాలు. నువ్వు జైల్లో చిప్పకూడి తినాల్సినోనివి. చిప్పకూడి తినకుండా నేను సంరక్షించిన వాడు రాజశేఖర రెడ్డి. ఈ 3 సంవత్సరాలే ఈ పదవి అహంకారం. మళ్ళా తర్వాత నీ పేరు కూడా డిజిటల్ బుక్ లో ఉంటుంది. ఒకే ఒక్క మాట ఇంతటి దుమారానికి దారితీసింది. ఈ ఘటనపై రియలైజ్ అయిన కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు. సభ రికార్డుల్లోంచి కూడా తొలగించాలని సభాపతిని కోరారు. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారితీసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా మీ అభ్యర్థనని స్పీకర్ గారికి విన్నవించి తదుపరి చర్యలు తీసుకుంటాం. సముచితమైన నిర్ణయమే. మీ అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవిస్తామని చెప్పి సభకి తెలియజేస్తాను. ధన్యవాదాలు. రికార్డుల్లో తొలగినా ఆ వ్యాఖ్యలతో మొదలైన రచ్చ మాత్రం ఆగేలా లేదు. బాలకృష్ణ పేల్చిన డైలాగులు పొలిటికల్ మంటలు రేకెత్తిస్తూనే ఉన్నాయి. ఇదెక్కడి దాకా వెళ్తుందో, ఇంకెన్ని నిప్పు కణికలు వెదజల్లుతుందో చూడాలి.